హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి మునక్కాయ టమాటా ఎలా చేద్దామో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా మునక్కాయ టమాటాకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు బాగా పండిన టమాటా తీసుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్. 3 ఆనియన్, పెద్దదైతే ఒకటి తీసుకోండి, కొన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. కరివేపాకు, మునక్కాయలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లో ఒక పావు కప్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందామండి. ఇది చిటపట అన్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇదంతా బాగా ఒకసారి కలిపేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా బాగా కలిపేసామండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము, ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. వేసేసి ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకుందామండి. వేసేసి ఇదంతా బాగా కలిపేసేద్దాము. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఇదంతా. ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందామండి. వేసేసి ఎంత బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. చూడండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మొత్తం వేసేసుకుందాం. ఇదంతా బాగా కలిపేద్దామండి. కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము, టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందామండి మనము. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో ఫైనల్ గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.